కార్తీక పురాణం 21వ అధ్యాయం. పురంజయుడు కార్తీక ప్రభావము నిరుంగుట. ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంభోజాది భూపాలలకు భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధములో రధికుడు రధికునితోనూ, అశ్వసైనికుడు అశ్వసైనికునితోనూ, గజసైనికుడు గజసైనికునితోనూ, పదాతులు పదాతి సైనికులతోనూ, మల్లులు మల్ల యుద్ధ నిపుణులతోనూ, ఖడ్గ గద బాణ పరశువు మొదలగు ఆయుధాలు ధరించి ఒకరినొకరు ఢీకొట్టుకొనుచు, హూంకరించుకొనుచు, సింహనాదములు చేసుకొనుచు, సూరత్వ వీరత్వములను చూపుకొనుచు, భేరి దుందువులు వాయించుకొనుచు, సింహములను పూరించుకొనుచు, ఉభయ సైన్యములను విజయకాంక్షలై పోరాడిది. ఆ రణభూమి నందు ఎందు చూచినను విరిగిన రథపు గుట్టలు, తెగిన మొండెములు, తొడలు, తలలు, చేతులు, ఆహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు, పర్వతాల వలె పడి ఉన్న ఏనుగులు, గుర్రములు, వాటి కళేబారాల దృశ్యాలే. ఆ మహాయుద్ధమును వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులను తీసుకెళ్ళటానికి దేవదూతలు పుష్పక విమానంపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగినది. కాంబోజాది భూపాలుల సైన్యం చాలా నష్టమైన అయినను 3 ఆక్షోహణలో ఉన్న పురంజయుని సైన్యమును అతి సాహసంతో పట్టుదలతో ఓడించింది. పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగను. దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయిను. బలోపేతలైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఊరడించి, రాజా, మున్నొకసారి నీ వద్దకు వచ్చితిని. నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేసిన దురాచారాలకు అంతే లేదు. ఇకనైనా నువ్వు సన్మార్గుడవై ఉండుమని హెచ్చరించితిని. అప్పుడు నువ్వు నా మాటలు వినలేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనవై ఉన్నందునే ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి. ఇప్పటికైనా నా మాటలు ఆలకింపము. జయాపజయాలు దైవాధీనములని ఎరింగియు నీవు ఈ చింతలో కృంగిపోవుట ఎలా శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవి తిరిగి పొందవలనన్న తలంపు కలదేని నా హితోపదేశమును ఆలకింపము. ఇది కార్తీక మాసము. రేపు కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి కాన స్నాన జపాది నిత్య కర్మలు ఆచరించి దేవాలయమునికి వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధనము చేసి భగవన్నామస్మరణ చేయుచు నాట్యము చేయము. ఇట్లు అర్చించనిచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతే కాదు, శ్రీమన్నారాయణుని సేవించటం వలన శ్రీహరి మిక్కిలి సంతోషం ఉంది. నీ శత్రువులను తనుమాడుటకు నీకు చక్రాయుధములను కూడా ప్రసాదించును. కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తుడవై దుష్ట సహవాసము చేయుట చేత కదా నీకు అపరాజయము కలిగినది. కానా లిమ్ము, శ్రీహరిని నీ మదిలో తలచి నేను తెలియజేసినట్లు చేయుము అని హితోపదేశము చేసిన. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాం గతోపివా స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 21వ 21వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమ శివాయ. కార్తీక పురాణము 22వ అధ్యాయం. పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట. మరలా అత్రి మహాముని అగస్త్యునికి ఇట్లు చెప్పదొడంగెను. పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడశోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహముని కరిగెను. అట్టి సమయంలో విష్ణు భక్తుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలలు ధరించి పురంజయుని సమీపించి, రాజా, విచారింపకము. నీవు వెంటనే చెల్లాచెదురై ఉన్న నీ సైన్యమును కూడదీసుకొని యుద్ధ సన్నద్ధుడవై శత్రురాజులతో పోరు సల్పుము. నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను. ఈతడెవరో మహానుభావుల వలె ఉన్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడను.
దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యములు నిలవలేకపోయినవి. అదియును కాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములుగా సహాయపడెను. అంతయు శ్రీమన్నారాయణ మహిమయే కదా. ఆ యుద్ధములో కాంబోజాది భూపాలరు ఓడిపోయి పురంజయ రక్షింపుము రక్షింపుము అని కేకలు వేయచు పారిపోయిరి. పురంజయుడు విజయము పొంది తన రాజ్యముని తిరిగి సంపాదించెను. శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగుతుందా? విషము త్రాగినను అమృతమేగును. ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనది కదా. శ్రీహరి కటాక్షం వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే కదా. హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును. అధర్మము ధర్మముగా మారును. దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మమగును. త్రాడు పామై కరుచును. కార్తీక మాసం అంతయు నదీ స్నానం మొనరించి దేవాలయములో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచులగును. అన్ని సౌఖ్యములను సమకూరును. విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించే వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే. బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకులముతో సమానమగును. వేదాధ్యయనం అనురించి దైవభక్తి కలవాడే కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడు ఉండును. సంసార సాగరము తరించుటకు దైవభక్తియే సాధనము. జాతి భేదముతో నిమిత్తం లేదు. విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము. వ్యాసుడు, అంబరీషుడు, సౌనకాది మహా ఋషులు మరెందరో రాజాధిరాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తి నొందిరి. శ్రీహరి భక్త వత్సలుడు. సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండను. ఎవరికైనాను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యముని వెచ్చించి అయినను మరి ఒకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును. శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు. అందువలన లోకపోషకుడు భక్తరక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలను సంగి కాపాడుచుండెను. శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి. 1000 సూర్య భగవానుల తేజస్సు కలవాడు. నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నీరజాక్షుడు. 14 లోకములను తన కుక్షియందుడుకొని కాపాడుచున్న ఆది నారాయణుడు. అటువంటి శ్రీ మహావిష్ణువులకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదిరో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలయగలడు. ఆ ఇల్లు సిరి సంపదలతో కళకళలాడుచుండును. కార్తీక మాసంలో శుచియే పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు. వారి వంశమంతయు తరించును. ఇది ముమ్మాటికి నిజము. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 22వ 22వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమ శివాయ. కార్తీక పురాణము 23వ అధ్యాయము. అగస్త్యముని పలికెను. అత్రి మునీంద్ర, పురంజయుడు యుద్ధమందు జయమొందిన తర్వాత ఏమి చేసినో నాకు తెలియచెప్పుము. అత్రి పలికెను. శత్రుబాధారహితమైన అయోధ్య పట్టణమందు పురంజయ మహారాజు సమస్త ధనుర్ధారుల్లో శ్రేష్ఠుడై ఇంద్రతుల్య పరాక్రమవంతుడై సత్యవాదియు, సదాశుచియు, దాతయు, భోక్తయు, ప్రియవాదియు, రూపవంతుడును, అమిత కాంతియుతుడును, సమస్త యజ్ఞకర్తయును, బ్రాహ్మణ ప్రియుడును, ధనుర్వేదములందు వేదములందు శాస్త్రములందు ప్రవీణుడును, పూర్ణిమ చంద్రుడు జనులకు వలె స్త్రీ ప్రియుడును, సూర్యుడు వలె చూడసఖ్యము కాని వాడి గాను, శత్రువులను శిక్షించువాడును, హరిభక్తి పరాయణుడును, బలయుతుడును, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు జయించిన వాడును, కార్తీక వ్రతము చేత పాపములన్నీయూ నశింపచేసుకొనిన వాడై ఉండెను. ఇట్లున్న పురంజయునకు విష్ణు సేవ యందు బుద్ధి జనించి హరిని ఎట్లా ఆరాధింతును, ఏ దేశమందు, ఏ మాసమందు, ఏ క్షేత్రమందు సుఖముగా ఆరాధింతును ఇట్లని చింతించుచున్న రాజుకు ఆకాశవాణి ఇట్లనియే. ఓ పునంజయ, శీఘ్రముగా కావేరీకి పొమ్ము. అచట శ్రీరంగమను దివ్యక్షేత్రం ఉన్నది. అతట శ్రీరంగనాథుడు వసించి ఉన్నాడు. కాబట్టి సంసార ఛేదమును చేయువాడగు శ్రీరంగ నిలయుణ్ణి సేవించుకొని అచటనే ఉండమని చెప్పి ఊరకుండెను.
ఆ మాట విని రాజు అయోధ్య పట్టణమును విడిచి తన చతురంగ బలములతోనూ అనేక క్షేత్రములను తీర్థములను చూచుటకు కావేరీ మధ్యనున్న శ్రీరంగమునకు చేరును. కార్తీక మాసమంతయు అచ్చట ఉండి కావేరీ మధ్యము నివాసముగా కలవాడైన శేషసాయి అయిన విశ్వమంగళుడైన శ్రీ రంగనాథ స్వామిని పూజించుచు కార్తీక వ్రతమును శాస్త్రోక్తంగా చేసెను. కృష్ణ కృష్ణ ఆయన గానము చేయుచు గోవింద వాసుదేవాయ నిరంతరము కీర్తించుచు విష్ణు పూజా పరాయణుడై స్నాన దాన జప హోమములు దేవాభిషేకములు చేయుచు శేషసాయి శ్రీరంగనాథుని విధియుక్తముగా ఆరాధించి మాసమంతయు ఇట్లు వ్రతము సల్పి మాసాంతమందు ఉద్యాపన చేసి తన పట్టణముని గురించి బయలుదేరును. మధ్యనున్న దేశములను చూచుచు సమృద్ధమైన తన దేశమునకు పోయి అందున్న అయోధ్య పట్టణముని చూసెను. ఆ అయోధ్య అనేక రాష్ట్రములకు అలంకారమై సంతోషముతోనూ పుష్టితోనూ కూడిన జనులు కలదై దృఢముగానున్న యంత్రములు గడియలు కలదై అగడతలు కలిగిందై గుర్రములతోనూ ఏనుగులతోనూ రథములతోనూ నిండి ఉన్నదై గృహగోపురముల వెంట వీధులు కలిగి ఉన్నదై అనేక వర్ణములు గల పతాకములు కలిగి ఉన్నదై వాయువు చేత చెలింపచేయబడుతున్న పతాకములు కలదై అనేక భటులు కలదై అనేక దేశవాసులతో కూడిందై ఉండెను. అచట స్త్రీలు సుందరులను హంసల వలె ఏనుగుల వలె నడుచువారును చెవుల వరకు నుండి విశాల నేత్రములు కలవారును గొప్ప పెరుదులు కలవారును సన్నని నడుము కలవారును బలిసి లావుగా ఉన్న కుచుములు కలవారును మంచి వస్త్రములు కలవారును సమస్త భూషణ భూషితలుగా నుండిరి. అచ్చటి వేశ్యలు సంగీతమందు నృత్యమందు నిపుణులను సౌందర్యముతోనూ లావణ్యముతోనూ కూడి ఉన్నవారును నిత్యం ఆనందయుక్తులుగాను మదోన్మత్తులుగాను సమస్త స్త్రీగుణ భూషితులై చూచుటలోనూ మాట్లాడుటలోనూ బహునేర్పరులై సభల్లోనూ రాజమార్గముల్లోనూ రచ్చల్లోనూ ఆటలాడుచూ ఉండిరి. అచట కులస్త్రీలు గుణవంతులై సర్వాభరణ భూషితులై పాతివ్రత్య పరాయణులై ఉండిరి. ఓ అగస్త్య మునీంద్ర, అచటి మనుషులందరూ తమ తమ వర్ణాశ్రమ ధర్మములందు ఉండిరి. పురంజేయుడు ఇట్లున్న పట్టణమును చూసి సంతోషించెను. యథారాజా తథా ప్రజాను న్యాయమును బట్టి రాజు న్యాయవర్తనుడైన ప్రజలను రాజు న్యాయవర్తనుడై ఉండిన ప్రజలను న్యాయమందే ఉందరు కదా. పురజనులందరూ రాజు వచ్చుటను విని వేలువేలుగా కూడి ఎదుర్కొనిరి. రాజు మీద పేలాలు పుష్పములు చల్లిరి. రాజు పట్టణమును ప్రవేశించి తన ఇంటి ముందు ప్రవేశించింది మొదలు ధర్మయుక్తముగా భూమిని పరిపాలించెను. తర్వాత కుమారులు మనుమలు కలవాడై అనేక భోగములను అనుభవించి చివరకు కుమారునికి రాజ్యభారమును అప్పగించి తన భార్యతో కూడా వనమునకు పోయి వానప్రస్థాశ్రమమును అవలంబించి కార్తీక వ్రతమును వెడువక చేయిచు హరిభక్తిని స్థిరముగా చేసి దాని చేత వైకుంఠలోకవాసి అయి సుఖముగా నుండెను. అగస్త్య మునీంద్ర, కార్తీక వ్రతము మహామహిమ కలది. ఈ కార్తీక ధర్మము హరికి ప్రియకరము. కార్తీక వ్రతమును చేయువాడు పరమపదమును పొందును. అవసరమై చేసినను ఉత్తమ గతి పొందును. సమస్త సౌఖ్యములను ఇచ్చినదియు కలి కల్మష నాశకారియు అయిన కార్తీక వ్రతమును చేయును మనుష్యుడు దుఃఖమును పొందును. హరిభక్తుడై యుక్తుడై శుచితో ఈ అధ్యాయమును వినివాడు సమస్త పాతకములను నశింపచేసుకుని పునరావృత్తి రహితమైన మోక్షమును పొందును. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి 23వ 23వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ.